బడ్జెట్ని మీరు స్టడీ చేశారు కాబట్టి ఏపీ బడ్జెట్ని మీ అనాలిసిస్ ఏంటి సార్ దీని మీద? అంటే ఒకటి దీంట్లో అంటే బడ్జెట్ ఫిగర్స్ను కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటిది ద్రవ్యలోటు అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటాము. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఏ ప్రభుత్వానికైనా వచ్చే మొత్తం ఆదాయం ఎంత, మొత్తం ఖర్చు ఎంత, టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ మధ్య గ్యాప్ను ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఇందులో 80,000 కోట్లు దాదాపు ఫిజికల్ డెఫిసిట్ చూపెట్టారు. టు బీ స్పెసిఫిక్ 79,926 crores. లాస్ట్ టైము 63,000 కోట్లు ఉంటుంది అనుకుంటే లాస్ట్ టైం కూడా 73,000 కోట్లకు పెరిగినట్లుంది. అంటే లాస్ట్ టైము అంచనా వేసిన దానికన్నా ద్రవ్యలోటు పెరిగింది. ఇప్పుడు అంతకన్నా పెంచి అంటే సవరించిన అంచనాల కన్నా పెంచి ద్రవ్యలోటు చూపెట్టారు. సో 80,000 కోట్ల రూపాయలు ఎలా సాధిస్తారు? ఎందుకంటే బడ్జెట్ను అల్టిమేట్గా ఎక్స్పెండిచర్ ఇన్కము సెట్ కావాలి. బడ్జెట్ అంటే అదే కదా, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి డబ్బులు రావు. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ఖర్చు ఈ రెండు బ్యాలెన్స్ కాకపోతే బడ్జెటే లేదు. ఆదాయమే లేకపోతే ఖర్చే పెట్టలేరు. ఖర్చన్నా తగ్గించితే బ్యాలెన్స్ అవుతుంది, ఆదాయమైనా పెంచుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. నీకు ఉదాహరణకు 50 రూపాయల ఆదాయం ఉంది, 70 రూపాయలు ఖర్చు పెడతానని అంటున్నావు. ఎట్లా పెడతావు? 50 ఆదాయం ఉన్నప్పుడు 70 ఖర్చు పెడతాను అంటే అల్టిమేట్గా 1 year తర్వాత నీ ఆదాయం అన్నా 70 కావాలి, నీ ఖర్చు అన్నా 50 కావాలి. దీని వేరే మార్గమే లేదు. సో ఇప్పుడు ద్రవ్యలోటు అలా 80,000 కోట్ల గ్యాప్ ఉంది. మామూలు గ్యాప్ కాదు. 3,22,000 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్ విభజిత రాష్ట్రంలో ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ఆహ్వానించదగింది. కానీ ఆ బడ్జెట్ గణాంకాల శాంక్టిటీ ఏంటి, అల్టిమేట్గా బడ్జెట్ ఎంత నిలబడుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే మామూలు గ్యాప్ కాదు. 80,000 crores అంటే 80,000 కోట్లు. సో 80,000 కోట్లకు ఏం చేయాలి అంటే ఆ మొదటిగా ఆదాయమైనా పెంచుకోవాలి. ఆదాయం ఎట్లా పెంచుకుంటారు అంటే పన్నుల ద్వారా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 14,000 కోట్లు ఎక్కువ వస్తాయని చూపెట్టారు, మోర్ దెన్ 14,000 crores. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మీకు 12,000 కోట్లు ఎక్కువ వస్తాయని చూపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయము పెరుగుతుంది అని చూపెట్టారు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మాకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్నారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ 12,000 కోట్లు పెరగాలంటే పన్నులేతర ఆదాయం, భూములు అమ్మాలి లేదా ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. ఇంకో మార్గమే లేదు. అమ్మకుండా పన్నులేతర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుంది? నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక ట్యాక్స్ రెవెన్యూ 14,000 కోట్లు పెరుగుతుంది అని బడ్జెట్లోనే చెప్పారు. అంటే మరి ఎలా పెరుగుతుంది పన్నుల ఆదాయం? ట్యాక్స్ ఇన్కమ్ 2 రకాలుగా పెరుగుతుంది. ఒకటి ప్రజలపైన అదనపు భారం వేస్తున్నా పెరుగుతుంది, జీడిపి పెరుగుతున్నా పెరుగుతుంది. అందుకే జీడిపి 2 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు. సో ఏది ఆ పెరుగుదల కనుక లేకపోతే ఏమవుతుంది? 14,000 కోట్లు ఒకవేళ పెరిగినా 80,000 కోట్ల ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఈ 80,000 కోట్ల ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎట్లా పూడుస్తారు? ఇదే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పింది ఏంటంటే రుణం సేకరణ సామర్థ్యము 0కు పడిపోయింది అన్నాడు. ఇక అప్పు చేయగలిగే సామర్థ్యం 0 అయింది అన్నారు. అయినా ఈ బడ్జెట్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేస్తే తప్ప ఈ బడ్జెట్ నిలబడదు. అంటే భారీగా అప్పు చేస్తే తప్ప. అంటే 1,12,000 కోట్లను చదివాను ఒక దగ్గర. సుమారు ఈ బడ్జెట్లో కూడా 1,12,000 కోట్ల అప్పు. అంటే నియర్లీ 1/3 ద బడ్జెట్ హ్యాస్ టు బి మెట్ బై డెట్. అంటే అప్పు ద్వారా మాత్రమే 3వ వంతు బడ్జెట్ నింపాలి. మరి ఆ స్థాయిలో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏం పెరిగిందా అంటే వాస్తవంగా పెరగలేదు. అంటే అర్థం అప్పు చేసి కూడా మూలధన వ్యయం కన్నా రెవెన్యూ వ్యయం పెంచడానికి అంటే రోజువారీ ఖర్చులకే అప్పు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వం పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చేసిన ప్రధానమైన విమర్శ ఏంటి? అప్పు చేసి పంచుతున్నారు అని. సరిగ్గా ఈ బడ్జెట్లో కూడా అప్పు చేసి ఆస్తుల కల్పన కన్నా అప్పు చేసి రోజువారీ ఖర్చులు మీట్ కావడమే కనబడుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం సంక్షేమం పైన భారీగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసింది అని చెప్తూ మేము అంతకన్నా ఎక్కువ సంక్షేమం పైన ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. సరే,
ఈ హామీని నిలబెట్టుకోవడానికి సకల కష్టాలు పడుతున్నారు. ఈ హామీని నిలబెట్టుకోవడంలో సంపద మేము సృష్టిస్తాం, ఆ సంపద వల్ల హామీని నిలబెట్టుకుంటామని ఒక మొదటి మాట చెప్పారు. రెండవ మాట, కేంద్రం నుంచి ఉదారంగా సహాయం తీసుకొని మేము హామీని నిలబెట్టుకుంటామన్నారు. కానీ కేంద్రం ఉదారంగా సహాయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు, కేటాయించే అవకాశం కూడా ఉండదు. ఆఖరికి రాజధాని లాంటి అమరావతికి కూడా 10 రూపాయలు గ్రాంట్ ఇచ్చింది లేదు, ఓన్లీ అప్పులు మాత్రమే ఇప్పించారు వరల్డ్ బ్యాంకు ఈడీబీ ద్వారా. అందువల్ల ఆయన భారతీయ జనతా పార్టీ అసలు ఈ మేనిఫెస్టోని ఓన్ చేసుకోలేదు, సిద్ధార్థనాథ్ సింగ్ ముట్టుకోలేదు దీన్ని. అందువల్ల బీజేపీ చాలా క్లియర్గా చెప్తుంది, అది మా హామీనే కాదు, అది టీడీపీ జనసేన హామీ, అది కూటమి హామీలుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు తప్ప ఏ బీజేపీ నాయకుడు మేమిచ్చిన హామీ సూపర్ 6కి మేము బాధ్యులము, సూపర్ 6 అమలు మా బాధ్యత అని భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క నాయకుడు ఇంతవరకు చెప్పలే. మోడీ అది చెప్పాడు, సూపర్ 6 మేరా గ్యారంటీ హై, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ కా గ్యారంటీ అని చెప్పలే ఎక్కడ. సో అంటే కేంద్రం సాయం రాదు. మరి కేంద్రం సాయం రానప్పుడు సంపద అకస్మాత్తుగా డబుల్ కాదు, ఖర్చు మాత్రం విపరీతంగా అయింది. దాంతో మొదటి ఏడాదిలో ఒక్క గ్యాస్ సిలిండర్ పథకం మాత్రమే అమలు చేశారు సూపర్ 6లో. ఇప్పుడు మరో 2 అమలు చేస్తామని ఇందులో ప్రామిస్ చేశారు. ఒకటి తల్లికి వందనము, 2 రైతు భరోసా. ఈ 2 అమలు చేయడానికి బడ్జెట్లో ప్రతిపాదించారు. మిగతా 3 అసలు ప్రస్తావనే లేదు. అంటే మహిళలకు ఉచిత రవాణా, మహిళలకు 1500 రూపాయలు అకౌంట్లో వేయడము, 20 లక్షల ఉద్యోగాలు, ఇవ్వలేకపోతే 3000 నిరుద్యోగ భృతి, సూపర్ 6లో ఉన్న 3 రెండవ ఏడాదిలో కూడా అమలు కావు. ఇక రెండవ ఏడాదిలో కూడా అమలయ్యేటువంటి 2 సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, అలాగే మాకు ఈ రైతు భరోసా, దీనికి కూడా ఆడపోతలేదు. మీరు సంక్షేమ ఈ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎంత, దానికి ఇవ్వాల్సింది మొత్తం ఎంత, బడ్జెట్లో కేటాయింపు ఎంత మీరు కౌంట్ చేయండి, తేడా ఉంటుంది. అంటే బడ్జెట్లో కేటాయించింది అవసరమైన మేరకు లేవు. అంటే దానిపైన అనుమానాలు ఏంటి అంటే ఈ పథకాల్లో కూడా రేపు కోత విధిస్తారా అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే సహజంగా అడిక్వేట్ ఎలకేషన్స్ అంటారు, అంటే ఆ పథకం లబ్ధిదారుల సంఖ్య ఎంత, ఆ లబ్ధిదారులకు ఎంత ఇవ్వాలి, అది మొత్తం ఎంత కావాలి, అది యాడప్ కావడం లేదు. అందువల్ల ఈ కష్టమే ఉండగా ఇంకా మేము బడ్జెట్ భారీగా పెంచే వరకు 3,22,000 కోట్లు చేసే వరకు ద్రవ్యలోటు 80,000 కోట్లు వచ్చింది. ఈ 80,000 కోట్ల ద్రవ్యలోటు పూడ్చాలంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం పన్నులు వేసి ప్రజలపైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది కూడా ఎంత సమకూర్చుకుంటారు అంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 14,000 కోట్లే పెంచుతామన్నారు. అంటే రాష్ట్ర ప్రజలపైన ఎంతో కొంత ట్యాక్స్ బర్డన్ పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం జీడిపి పెరుగుదల వల్ల మాత్రమే ఈ పన్నుల ఆదాయం పెరగడం సాధ్యం కాదు. మరి పన్నులు పెంచుతారా అనేది ఒక క్వశ్చన్. లేదనుకుంటే ఆచరణలో ఈ బడ్జెట్ రియాలిటీలో ఉండదు అని. ఎందుకంటే లాస్ట్ టైం అంచనాలు మీరు చూసుకుంటే బడ్జెట్ అంచనాలు సవరించిన అంచనాలకు వచ్చే వరకు తేడా వచ్చింది క్లియర్గా. అందువల్ల ఫండమెంటల్గా ఫిగర్స్ ఇన్ఫ్లేట్ అయ్యాయి. అంటే సాధారణంగా బడ్జెట్లలో ఆదాయాలేమో ఎక్కువ చేసి చూపెడతారు, ఖర్చులేమో తక్కువ చేసి చూపెడతారు, చివరకు బడ్జెట్ నిలబడదు. తెలంగాణ 10 ఏళ్ళ అనుభవం కూడా నియర్లీ 20% గ్యాప్. ఇది మీకు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఇదే చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంది. 80,000 కోట్ల 3,22,000 కోట్ల బడ్జెట్ ఎంత రికార్డో 80,000 కోట్ల ఫిస్కల్ డెఫిసిట్ కూడా అంతే రికార్డు. మామూలు రికార్డు కాదు. వెరీ హై ఫిస్కల్ డెఫిసిట్, వెరీ హై రెవెన్యూ డెఫిసిట్ ఉన్నప్పుడు ఈ బడ్జెట్ శాంక్టిటీ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఇక ఈ బడ్జెట్లో కీలక రంగాల కేటాయింపులు కనుక మనం గమనిస్తే మీకు ఇరిగేషన్లో ఓవరాల్గా నెంబర్ చూస్తే నామినల్ టర్మ్స్ అంటారు. నామినల్ టర్మ్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఎలకేటెడ్, కానీ ఎప్పుడు కూడా నామినల్ టర్మ్స్లో చూడకూడదు. ఇన్ ప్రపోర్షన్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్ అయినా చూడాలి, ఇన్ ప్రపోర్షన్ టు ద స్టేట్ జీడిపి అయినా చూడాలి. అంటే నాకు ఉదాహరణకు ₹1,00,000 ఆదాయం ఉంది, నేను 10,000 కోట్ల రూపాయలు పిల్లల చదువు పైన ఖర్చు పెడతానంటే నాకు 2,00,000 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కువ పెట్టినట్టు కాదు, తక్కువ పెట్టినట్టు. ఎందుకంటే 1,00,000 ఆదాయం ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఖర్చు పెడితే 10% నా పిల్లల చదువు పైన ఖర్చు పెట్టినట్టు.
ఇప్పుడు నేను 2 లక్షల ఆదాయం వచ్చినాక కూడా 12,000 రూపాయలే ఖర్చు పెడితే అది 6% ఖర్చు పెట్టినట్టు అవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా 10,000 కోట్లు, లాస్ట్ టైం 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను పిల్లల చదువుపైన, ఇప్పుడు 12,000 ఖర్చు పెడుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్ చేసే విధానం అది కాదు. 10,000 రూపాయలు లాస్ట్ టైం పిల్లల చదువు పైన ఖర్చు పెట్టడం నీ లక్ష ఆదాయమే ఉండే. ఇప్పుడు నువ్వు 2 లక్షల ఆదాయం వచ్చాక కూడా 12,000 ఖర్చు పెడుతున్నావంటే పిల్లల చదువు పైన నీ ప్రాధాన్యత తగ్గినట్టు, పెరిగినట్టు కాదు. 10,000 12,000 చూస్తే పెరిగినట్టు కనబడుతుంది. అందుకే మీరు అన్ని రంగాలు చూసే సమయం నాకు లేకుండా కానీ ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చూస్తే క్లియర్గా అది ప్రపోర్షన్గా చూస్తే తగ్గినాయి. మీకు నెంబర్గా చూస్తే పెరిగింది నామినల్ టర్మ్స్లో. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు 10,000 రూపీస్ 12,000 రూపీస్ అయింది. బట్ అది ప్రపోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ చూస్తే తగ్గినాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు విద్యకు చూస్తే 11.3% లాస్ట్ ఇయర్ ఖర్చు పెడితే ఈ ఇయర్ 10.8% అయింది. అలాగే హెల్త్కి లాస్ట్ టైం 6.2% ఖర్చు పెడితే ఈ ఏడాది 5.98% అయింది. ఇరిగేషన్కి లాస్ట్ టైం 24.73% ఖర్చు పెడితే ఈసారి 23.98 అయింది. అంటే ఇంత బడ్జెట్ పెంచినా కూడా కీలకమైన రంగాలు కదా ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రంగాలలో కూడా కేటాయింపులు అది ప్రపోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ చూస్తే పెరగకపోగా తగ్గినాయి. అందులో గేమ్ చేంజర్గా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అసలు ప్రస్తావన కూడా, దాని కేటాయింపులు కాదు, ప్రస్తావన కూడా లేదు. దానికి పెద్దగా ప్రస్తావన లేదు. ఎక్కడన్నా బడ్జెట్ మొత్తంలో ఎక్కడ ఉంటే ఉండొచ్చు కానీ దాని ఎంఫసిస్ లేదు. మరి ఇప్పటిదాకా మనం చెప్పింది గోదావరి బనకచెర్ల అని చెప్పారు, అది లేదు. అందువల్ల బడ్జెట్లో ఈ ఫిగర్స్, అలాగే అప్పుల భారము గత ప్రభుత్వము చేసిన అప్పులు కట్టడానికి మాకు భారం అవుతుందంటే ఏ ప్రభుత్వంలోనే ఉంటుంది. అప్పు అనేది ఒక ప్రభుత్వంలో చేస్తే ఆ ప్రభుత్వమే కట్టదు అది, ఎందుకంటే అది రోలింగ్గా ఉంటుంది. ఇలా నువ్వు అప్పు చేసావు అనుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేసింది 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో కట్టడం ఉంటుంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి కట్టి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు చంద్రబాబు నాయుడు కట్టాల్సిందే, దానికి ఇంకో మార్గం లేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది 5 ఏళ్ళకు ఉంటుంది, అప్పు అనేది 5 ఏళ్ళకు ఉండదు, 10 ఏళ్ళకు ఉండొచ్చు, 15 ఏళ్ళకు ఉండొచ్చు. అందువల్ల అప్పుల భారం అనేది ఎంతో కొంత ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. ఎంత బదిలీ అవుతుందని లెక్కల్లో తేడా ఉండొచ్చు కానీ, అందువల్ల గత ప్రభుత్వం చేసిన అప్పే కాదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా భారీగా అప్పులు చేయడం పైన కేంద్రీకరిస్తుంది. మామూలుగా అప్పులు కాదు, ఈ అప్పులు చేయడం వల్ల ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది అంటే, మీరు పెరిగిన అప్పులకు పెరిగిన మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆస్తుల కల్పన ఖర్చు అంటారు దాన్ని. ఆస్తుల కల్పన ఖర్చు ఎంత పెరిగింది చూడండి, అప్పు ఎంత పెరుగుతుంది చూడండి, ఎక్కడ పొంతం లేదు. నిజంగానే అప్పంతా ఆస్తుల కల్పన గనక పోతే రాష్ట్ర ఆస్తులు పెరిగి సంపద పెరిగి అప్పుడు ఆ అప్పు సస్టైనబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీరు పరిశీలిస్తే అప్పులు ఎంత పెరిగాయి, ఆస్తుల కల్పన వ్యయమైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అని కంపేర్ చేస్తే ఆ రిలేషన్షిప్ లేదు. అంటే అర్థం ఏంటి, ఆస్తుల కల్పన సంపద సృష్టికి కాదు అప్పు చేస్తున్నది రోజువారీ ఖర్చుని కూడా మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల భారాన్ని మోయటానికి అప్పులు చేస్తున్నారు. సో దట్ సేమ్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం కూడా ఇలాగే అప్పులు చెడామడా చేస్తూ డెట్ టు జీడిపి పెంచుకుంటూ పోతూ, అంటే జీడిపిలో భాగంగా డెట్, సో మా సంపద సృష్టి జరుగుతూ అందుకు అనుగుణంగా సంక్షేమం పెరిగితే చంద్రబాబు నాయుడు చెప్పిన ఎకనామిక్స్ ఎప్పుడు చెప్తుంటాడు, అది తప్పలేదు. సంపద పెరుగుతున్న కొద్దీ అందులో కొంత వాటా సంక్షేమానికి పోతాయి. కానీ అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేను చేస్తానని చంద్రబాబు నాయుడు పదే చెప్పాడు. ఇన్ థియరీ ఆ ఎకనామిక్ ప్రిన్సిపల్ కరెక్ట్, చంద్రబాబు నాయుడు చెప్పిన ఆర్థిక సిద్ధాంతం కరెక్ట్. సంపద సృష్టి జరుగుతున్న కొద్దీ సంక్షేమం పైన ఖర్చు పెరిగితే తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు నా ఆదాయం పెరుగుతున్న కొద్దీ నేను టూరిజం కొరకు టూర్లు తిరగటానికి, హోటల్కి వెళ్ళటానికి, నేను విలాసాల కొరకు పెట్టే ఖర్చు పెరిగితే తప్పేం లేదు, ఏమీ కాదు, తప్పు ఒప్పు కాదు, అన్సస్టైనబుల్ కాదు. కానీ నా ఆదాయము పెరగకుండా నేను విహారయాత్రలపైన, విలాసయాత్రలపైన ఖర్చు పెట్టాను అనుకోండి, లగ్జరీస్ పైన, నేను ఎకనామిక్గా బ్యాంక్రప్ట్ అవుతాను, ఫిజికల్గా బ్యాంక్రప్ట్ అవుతాను. సో అందువల్ల అదే ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు చెప్పే ఎకనామిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఆ సంపదను పెంచుకుంటూ పెరుగుతున్న సంపదకు అనుగుణంగా సంక్షేమం పైన ఖర్చు పెడితే నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు సీఈఓ కాదు, చంద్రబాబు నాయుడు సీఎం.
సీఎంకు సీఈఓకు తేడా ఏంటంటే సీఈఓ అనేది పాపులర్ మ్యాండేట్తో సంబంధం లేదు. ఆయనకు ఓన్లీ ప్రాఫిటబిలిటీ, వయబిలిటీ, ప్రొడక్టివిటీ వరకు మాత్రమే. ఆయన ఎవరికి హామీలు ఇచ్చేది లేదు. సీఈఓ ఎవరికి జవాబుదారికి కాదు. ఆయనను ఎవరు ఎన్నుకోరు, ఆయనను ఓన్లీ ఎంపిక చేస్తారు. కానీ సీఎంకి వచ్చేవరకు ఏంటంటే 5 ఏళ్ళకు ఎన్నికలు ఉంటాయి, మధ్యలో స్థానిక ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు ప్రజలకు హామీలు ఇచ్చి ఉంటుంది, పోటీగా వేరే పార్టీ హామీ ఇచ్చి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఈ హామీలను అమలు చేయాల్సిన భారం వస్తుంది. అందుకే సీఎంగా ఎకనామిక్ ప్రిన్సిపల్ అమలు చేయడం చాలా ఛాలెంజింగ్. థియరీ చెప్పడం ఈజీ. ఇప్పుడు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడుతోంది సంపద సృష్టి కొరకే అప్పు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి చెప్పగలరా ధైర్యంగా, నేను చేసే అప్పు మొత్తం సంపద సృష్టికే, రోజువారీ ఖర్చులకు ఎక్కడా లేదు, తెచ్చిన అప్పంతా నేను ఆస్తుల కల్పనకే క్రియేట్ చేస్తున్నాను, ఆ ఆస్తుల కల్పన వల్ల ఇంత ఆదాయం వస్తుందని చెప్పగలరా? ఆ ట్రెండ్, ఆ లింక్ లేదు. అంటే ద ఓల్డ్ రిలేషన్షిప్ ఆదాయము పెంచుకుంటూ ఆస్తుల కల్పనకు సంపద సృష్టికి కాకుండా సంక్షేమం పైన మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఇది కాస్త అటు ఇటు జగన్ ప్రభుత్వంలో ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత ఉంది అన్నది ఇంకా లోతుగా చూడాలి. బట్ ద ట్రెండ్ అండ్ డైరెక్షన్ రిమైన్స్ ద సేమ్. గత ప్రభుత్వంలో ఏ ట్రెండ్, ఏ డైరెక్షన్ అయితే ఉండేనో, ఆస్తుల కల్పన, సంపద సృష్టికి అప్పులు చేయడం కాకుండా సంక్షేమానికి, అంటే రాజకీయ నాయకులు చెప్తారు చూడండి, పప్పు బెల్లాలకు ఎక్కువ ఖర్చు పెట్టడం పరిస్థితి. అంత చేసినా మళ్ళీ 3 హామీలు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు 3 హామీలు మిగిలే ఉన్నాయి. మీకు ఉదాహరణకు ఇంకొకటి చెప్తాను. ఆమె ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పదే స్కిల్ సెన్సెస్ అన్న పదం వాడాడు. ఈవెన్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్కిల్ సెన్సెస్ మొదలైందని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ స్కిల్ సెన్సెస్ గురించి ఎవరు ప్రస్తావన కూడా లేదు. ఏమైంది? స్కిల్ సెన్సెస్ రిపోర్ట్ ఏది? ఈసారి స్కిల్ డెవలప్మెంట్కు 1200 కోట్లను ఖర్చు పెట్టారు. మరి స్కిల్ సెన్సెస్తో ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఎలా కల్పిస్తారు? ఆ 20 లక్షల ఉద్యోగాల రోడ్ మ్యాప్ ఏంటి అనే దానికి ఆన్సర్ లేదు. కేంద్రము నుంచి మనం ప్రత్యేకంగా తెచ్చుకుంటామేమన్నారు. ఎక్కడ చూపెట్టండి మీరు బడ్జెట్లో. కేంద్రము మనకు ఉదారంగా, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నది కనుక ఇచ్చిన ఉదాహరణలు ఏంటో చెప్పండి. దాని మీద సెపరేట్గా వైట్ పేపర్ ఇవ్వమనండి. ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉదారంగా ఇక్కడ ఇచ్చింది అని. మనకు రావాల్సింది ఎట్లాగో వస్తుంది ట్యాక్స్ డివల్యూషన్. అలాగే మీకు సోలార్ అదాని జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచం ఇచ్చి రాష్ట్రం పైన భారం వేసినటువంటి సోలార్ కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. ఇప్పటి ఆర్థిక మంత్రి అయిన కేశవే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు చేసుకున్నాడు అదానికి అనుకూలంగా అని. ఏకంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళాడు ఇదే ఆర్థిక మంత్రి. సేమ్ ఆర్థిక మంత్రి హైకోర్టుకి వెళ్ళాడు తెలుగుదేశం నాయకుడుగా. ఇప్పుడు బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. మరి తాను వాదించింది కదా, హైకోర్టులో పిటిషన్ వేసింది. నిజంగా కేశవ్ కావాలనుకుంటే చేసేవాడు కదా, కానీ ఆయనకు అవకాశం లేదు, ఎందుకంటే అది అదాని. సో క్లియర్గా అదాని కోసం జగన్ను కాపాడుతారు అని నేను ఈ ఇష్యూ వచ్చిన వెంటనే మాట్లాడాను. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మరి నిజంగానే దానిపైన యాక్షన్ ఏంటి చెప్పాలి కదా. మరి 1750 కోట్లు అదాని దగ్గర లంచాలు తీసుకొని రాష్ట్ర ప్రజలపైన 25 ఏళ్ల పాటు భారాన్ని మోపిన వారిపైన కేసులు లేవు, దాని ప్రస్తావన లేదు. ఆ కాంట్రాక్ట్లు రద్దు చేయరు. రద్దు చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుందని ఉపన్యాసాలు చెప్తాను. మరి ఫైన్ ఎంత, భారం ఎంత, ఈ లెక్కలుండవు. ఫైన్ భారాలు పక్క పెట్టండి, రద్దు చేయకండి, కనీసం కేసులు పెట్టండి. ఇంత లంచాలు తీసుకున్నా ఇప్పుడు పోసాని మురళి బూతులు తిడతాయని మీద కేసు పెట్టినప్పుడు ఇన్ని వేల కోట్ల భారం లంచాలు తీసుకుని రాష్ట్రం పైన వేసిన జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసులు పెట్టరు? పోసాని మురళి తిట్టిన తిట్లు తప్పే, మరి తప్పు కదా, దానికన్నా ఎక్కువ తప్పు కదా. పోసాని తిట్టిన తిట్లేమో తెలుగుదేశం నాయకులకే తగులుతుంది, సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. కానీ ఇది తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం 25 ఏళ్ల భారం అండి, మామూలు విషయం కాదు కదా. 25 years పాటు రాష్ట్రం పైన భారం మోపే జగన్మోహన్ రెడ్డి అవినీతి కదా అదానితో కలిసి. మరి దానిపైన ఎందుకు కేసులు పెట్టారు? ఒక్క కేసు ఎందుకు పెట్టారు? ఒక్క ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు కాదు? పోనీ అదాని పైన చేసే ధైర్యం మీకు లేదు, జగన్మోహన్ రెడ్డి పైన చేయండి. జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఎందుకు చేస్తలేరు మీరు? చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడితే అదాని వస్తాడు, అదాని కోసం జగన్ కాపాడుతున్నాడు కదా. సో జగన్ ఎందుకు కాపాడుతున్నాడు? పోసాని కృష్ణమూర్తి ప్రశ్న అడిగితే ఇదేం రాజా, నేనేమో తిడితేనే నా మీద కేసులు పెట్టారు, మా గురువు గారు ఏకంగా రాష్ట్రం పైన 25 ఏళ్ల భారం మోపాడు కదా, ఇదేం రాజా ఆయన మీద ఎందుకు కేసు పెట్టారంటే అదాని రాజా అనాల్సిందే కదా, ఇంకో మార్గమే లేదు కదా. నీకు అర్థం కాదు రాజా, అదాని రాజా అనాలి. సో అందువల్ల
బడ్జెట్లో ఎస్ రికార్డు స్థాయిలో 3,22,000 కోట్లు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా బ్రాడర్ ట్రెండ్ ఏంటి అంటే ఫిగర్స్ చాలా ఎక్కువ చేసి చూపెట్టారు. అంటే ఆదాయ వనరులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే గత బడ్జెట్ గత రివైజ్ ఎస్టిమేట్స్ సంబంధం లేకుండా ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టి దానికి తగ్గట్టుగా ఖర్చులు చేస్తామన్నారు. అనివార్యంగా ప్రజలపైన భారాలైనా మోపాలి, లేదా చెప్పిన